హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను తారక్. జనరల్‌గా శుక్రవారం అనగానే మనకి సినిమాల హడావుడి ఉంటది. జనరల్‌గా ఒక సినిమా, 2 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. బట్ ఈ శుక్రవారం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 5 సినిమాలు వస్తున్నాయన్నమాట. సో, అంటే అన్నీ కూడా దేనికి దానికి అవి స్పెషాలిటీ ఉన్న సినిమాలు. ఆ సినిమాలేంటి? వాటిలో ఏటికి ఎలా బజ్ ఉందనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ సినిమా మనం మాట్లాడుకోవాల్సింది 'మా ఇంటి బంగారం' అనమాట. సమంత ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఆమె మెయిన్ లీడ్‌గా చేస్తున్న సినిమా ఇది. ఫస్టు మనకు తెలిసిందే బ్యాక్ స్టోరీ ఏంటంటే సాయి పల్లవిని అనుకున్నారు. బట్ అప్పుడు అనుకున్నప్పుడు కూడా ఏదో మిస్ గుంటూరు లాంటి ఒక టైటిల్ అనుకున్నారు. బట్ అది కాలేదు. తర్వాత సమంతకి మార్పులు చేర్పులు చేసి సమంత చేశారు. బట్ ఈ సినిమా ఏంటంటే ఫస్టు టీజర్ వచ్చినప్పుడు ఓకే అనిపించింది. ట్రైలర్ వచ్చినప్పుడు ఇదేదో బానే ఉందనిపించింది. బట్ ఆఫ్టర్ ఒక్కసారి సమంత మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం గానీ, సినిమా గురించి చెప్పడం గానీ, సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకోవడం గానీ, ఆ పాజిటివిటీ అదంతా చూసేసరికి ఏంటంటే విపరీతమైన హ్యూజ్ బజ్ క్రియేట్ అయిందనమాట. జనరల్‌గా స్టార్ పుల్ అనేది మనం హీరోలుగా మాట్లాడుతుంటాం. హీరోయిన్‌లకి పెద్దగా మాట్లాడం. బట్ ఈ సినిమా విషయానికొచ్చేసరికి ఎలాంటి స్టార్ పుల్ అంటే అది మనకి జనరల్‌గా ఓవర్‌సీస్‌లో ఒక ఏమన్నా 100,000తో స్టార్ట్ అవుద్దేమో ప్రీమియర్స్ అనుకుంటే. బట్ ఇంకా 24 అవర్స్ ఉండంగానే అది 300,000 అయిపోయింది. అది 500,000 అయినా కూడా అంటే 500,000తో సినిమా గనక స్టార్ట్ అయితే గనక ఇంకా నేను చెప్పేదేం లేదు. పైగా అక్కడేంటంటే ప్రత్యంగిరతో పాటు ట్రలాలా అంటే ఏదైతే సమంత ప్రొడక్షన్ హౌస్ ఉందో వాళ్ళు కూడా కలిసి రిలీజ్ చేస్తున్నారు. సో, అంటే అక్కడ ఆల్మోస్ట్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ డిస్ట్రిబ్యూటర్స్‌కి అంటే జీరో అనమాట. రిస్క్ అనేది చాలా తక్కువనమాట. అలాగే తెలుగు ఏరియాస్‌లో కూడా అన్నీ కూడా ఓన్ డిస్ట్రిబ్యూషన్. ప్రతీది కూడా కమిషన్ బేస్ మీద ఇచ్చేశారు. సో, ఇంకోటేంటంటే అసలు ఈ సినిమా రిలీజ్‌కి ముందే టోటల్‌గా నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే ఒక ప్రాఫిట్ జోన్‌లోకెళ్ళిపోయింది. సో, అంటే సినిమా కంటెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది. సినిమా పైన ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో, ఎలాంటి టెన్షన్ లేకుండా సో, అందరూ ప్రాఫిట్ దీంట్లో జోన్‌లోనే ఉన్నారు. సో, ప్రాఫిట్ జోన్‌లో ఉండి అంత పాజిటివిటీతో సినిమా రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఓవర్‌సీస్‌లో ఉన్న రెస్పాన్స్ మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఒక ఫీమేల్ లీడ్ క్యాస్ట్ హీరోయిన్ కింద చేసిన హీరోయిన్‌కి సినిమాకి ఫస్ట్ డే ఇంకా టైం ఒక 24 అవర్స్ ఉండంగానే 300,000 కలెక్ట్ చేయడం అనేది ప్రీమియర్స్‌కి దిస్ ఈస్ ద రికార్డ్ అని చెప్పుకోవాలనమాట. సో, దట్ ఈస్ అబౌట్ 'మా ఇంటి బంగారం' అండ్ నందిని రెడ్డి అండ్ సమంత వాళ్ళిద్దరూ చేసిన 'ఓ బేబీ' అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ 'రాజ్ డీకే' అంటే వీళ్ళు హిందీలో చేసిన వీళ్ళకి హిందీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాని, 'ద ఫ్యామిలీ మ్యాన్' ఇలాంటి ఆటిల్లో తెలుగులో కూడా వాళ్ళు ఇంతకుముందు చేసిన వర్క్ గాని, మొత్తం ఏదైనా గాని సో, ఓవరాల్‌గా ఈ మొత్తం అన్నీ కలిసొచ్చి ఏంటంటే 'మా ఇంటి బంగారం' అనేది ఇట్స్ లీడింగ్ ఆల్ ద వే అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' వడ్డే నవీన్ మనకి అంటే 'కోరుకున్న ప్రియుడు', 'పెళ్లి' అంటే చాలామందికి ఆ సినిమాలు చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు జెన్‌జీ వీళ్ళందరూ కూడా. బట్ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే పాట వినని వాళ్ళు, పాడుకున్న వాళ్ళైతే చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. సో, అలాంటి సూపర్ డూపర్ హిట్స్ చేసిన వడ్డే నవీన్ అనే ఒక హీరో 10 ఇయర్స్ పాటు సినిమాల్లో తనకు వస్తున్న రొటీన్ క్యారెక్టర్స్ నచ్చక పక్కన పెట్టేసి, ఈ 10 ఏళ్ళు ఒక 5 ఏళ్ల నుంచి దాదాపు కథలింటూ ఆ కథలన్నిటిలో నుంచి సెలెక్ట్ చేసుకున్న కథ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. దీనిపై కూడా ఒక 1 ఇయర్ పాటు వాళ్ళు వర్క్ చేసి స్క్రీన్ ప్లే ఆర్డర్స్ రాసుకుని అవన్నీ చేసి ఆయన ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తున్నారు. సో, 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే దాంట్లో కూడా ఏంటంటే ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడనమాట. అంటే రొటీన్ కథల్ని జనాలు తిరస్కరిస్తున్నారు. నేను రొటీన్‌గా కనపడితే నచ్చదు. తర్వాత ఏంటంటే ఇదొక థ్రిల్లర్. థ్రిల్లర్‌లో ముందే ఎక్కడన్నా లీక్ అయిపోతే గనక అది జనాలు దాన్ని ఔట్‌రైట్‌గా తిరస్కరిస్తారు అని జెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకొని 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనేది చేస్తున్నారు. అయితే దాంట్లో ఒక క్యారెక్టర్ అనుకోకుండా 'జయలలిత' అనే ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎనమాలున్న బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోలు గాని, ఇవి గాని. బట్ ఆయన కూడా దాన్నేమి డెనై చేయలేదు. మీకలా అనిపిస్తే గనక ఇట్స్ ఓకే అని జెప్పేసి అన్నారు. సో, అసలు ఏంటి ఇప్పుడు ఈ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే ఒక కానిస్టేబుల్ ఏం జేశాడు? ఒక పొలిటికల్ సిస్టమ్‌ని ఎలా ఎదుర్కొన్నాడు? ఇది ఒక మనం చెప్పుకున్న పొలిటీషియన్ పేరే గనక అయితే, అప్పుడు ఒక కాంట్రోవర్సీ వచ్చింది. ఎవరైతే అడాప్ట్ చేసుకున్న సన్ ఉందో, ఆ పెళ్లి విషయంలో ఒక కాంట్రోవర్సీ వచ్చింది. దాని నుంచి ఏమైనా ఇన్‌స్పైర్ అయ్యి చేశారా? ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా రేపొద్దున ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తాయి. సో, 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' హాస్ డీసెంట్ బజ్ ఇన్ ద ఇండస్ట్రీ సర్కిల్స్. సో, వెయిట్ చేస్తున్నారనమాట అందరూ కూడా. అంటే ఎలా చేయబోతున్నాడు? వడ్డే నవీన్ ఒక 5 ఇయర్స్ నుంచి కథలేంటో ఒక కథ పిక్ చేసుకొని చేశానంటున్నాడు కదా! ఏం చేస్తాడు? ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందనేది. సో, 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' దట్స్ అబౌట్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. ద థర్డ్ వన్ ఈస్ 'దీవానా'. అల్లు అరవింద్ గారు సినిమాలు చేయట్లేదు ఈ మధ్యన. ఆయన పెద్ద సినిమాలు చేయట్లేదు. చిన్న సినిమాలే చేస్తున్నారు. లేకపోతే అసలు సినిమాలే చేయట్లేదు. ఓన్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలా అనుకున్న వాళ్ళకేంటంటే 'దీవానా' అనేదేంటంటే ఆల్రెడీ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్, రిలీజింగ్ త్రూ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. వాళ్ళెంత అంటే ప్రతిష్టాత్మకమైన గీతా ఫిల్మ్ ద్వారా రిలీజ్ అవుతుందంటే గనక ఆ డిస్ట్రిబ్యూషన్ వింగ్ ద్వారా. సో, దాంట్లో ఏదైనా ఎనఫ్ కంటెంట్ ఉంటేనే తప్ప అది కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ట్రైలర్ లాంచ్‌కి వచ్చినప్పుడు అందరికి క్లారిటీగా చెప్పారు. ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పైన రాలేదు. అండ్
ఆల్రెడీ ప్రీమియర్స్ చేశారు. ఆ ప్రీమియర్స్‌లో కూడా అల్లు అరవింద్ గారే చెప్పారు. అంటే ఒక 2, 3 డేస్ ముందే ప్రీమియర్స్ చేసేయండి. సినిమా బాగుంది. జనాల్లోకి మౌత్ టాక్ ఎళ్తది ఇది అని చెప్పేసి. అది కట్ చేస్తే ఏంటంటే ప్రీమియర్స్ చేస్తే ఆ ప్రీమియర్స్‌లో ఒకటే యునానిమస్ రిపోర్ట్. ఇంటర్వెల్ అదిరిపోయింది. ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ నెక్స్ట్ లెవెల్ ఎవరు గెస్ చేయలేరు అని చెప్పేసి. ఈ 2 పాజిటివ్ బజ్ అయితే వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏంటంటే ఒక సీన్ ఉంటది. ఆ సీన్ ఏంటంటే టీచర్స్ గురించి మాట్లాడుతూ నాకు ఈ టీచర్ మీద క్రష్, ఆ టీచర్ మీద ఇది, అది ఇది అని చెప్పేసి ఒక సీన్ ఉంటది. అయితే ఇది సెన్సార్ వాళ్ళు దీన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేశారు. అలాంటివి ఎలా పెడతారు? పిల్లలతో ఇలాంటివి ఎలా చెప్పిస్తారు అని చెప్పేసి. ఆ సీన్ తీసేస్తే బై చేస్తా ఉన్నారు. ఆ సీన్ ఉంచితే సంథింగ్ అలాంటివే జరుగుతున్నాయి. అయితే మూవీ టీమ్ ఏంటంటే ఆ సీన్ ఒకటి తీసేస్తే మొత్తం ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోద్ది. బట్ ఆ సీన్ సినిమాకి కీలకమని వాళ్ళ వాదన అన్నమాట. సో మొత్తానికి ఇలా అయితే జరుగుతుంది. బట్ కాకపోతే దేవానా ఇప్పటికే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఇదే చెప్తున్నారు. 2 మాటలు. ఇంటర్వెల్ అదిరిపోయింది. ఫైనల్ ట్విస్ట్ సూపర్ అని చెప్పి. ఇంక సినిమాకి ఇంతకు మించి ఏం కావాలి యాక్చువల్‌గా. దట్ టు లవ్ స్టోరీ. ఇంకోటేంటంటే ఈ సినిమా గురించి నాకు బాగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే డైలాగ్స్ అండ్ ద వాయిస్ ఏదైతే వాయిస్ ఆ డైలాగ్స్‌ని రెప్లికేట్ చేసిందో డెలివర్ చేసిందో అదనమాట అసల. ఎంత డెప్త్ ఉన్నాయంటే డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ చూసుకుంటే అంటే ఒక 'అర్జున్ రెడ్డి' లాంటి ఒక ట్రైలర్ పెట్టి చూసుకున్నా కూడా ఒక ఫీల్‌లోకి వెళ్ళిపోతాం. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఆ ట్రైలర్ అయ్యేలోపు. అలాంటి ఒక ఫీలు దేవానా క్రియేట్ చేసింది. జూనియర్ అర్జున్ రెడ్డి అని కూడా పిలుస్తున్నారు. ఆ ట్యాగ్ దానికి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. అలాగే సాంగ్స్ కూడా దాంట్లో చిన్న చిన్న సాంగ్స్ ఎంత వైరల్ అయినాయి చూసాం. సో దేవానా హ్యాస్ ఎనఫ్ బజ్. కాకపోతే ఏంటంటే ఇది 19వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈ సెన్సార్ ఇష్యూస్ అవన్నీ ఉండడం వల్ల ఒక్కరోజు పోస్ట్ పోన్ అయ్యి 20th రిలీజ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ మెనీ ఎక్స్పెక్టేషన్స్. అంటే న్యూ కమర్స్ అందరూ కలిసి చేస్తున్న ఒక కొత్త ప్రయత్నం ఖచ్చితంగా బాగుంటుంది అనేది ఇండస్ట్రీ సర్కిల్లో ఒక డీసెంట్ బజ్ తెచ్చుకుంది. ఇంకా నెక్స్ట్ 'బాలన్ ద బాయ్'. ఫస్ట్ ఇది ఒక పోస్టర్ వచ్చినప్పుడు బాలన్ ద బాయ్ అంటున్నారు ఏముంది అనుకున్నాం. బట్ ఒక్కొక్కటే దీని నుంచి వస్తున్న కంటెంట్ చూస్తుంటే కనుక ఇది ఒక మరో సెన్సేషన్ క్రియేట్ చేసేస్తుంది అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మలయాళం సినిమా. కేవీఎన్ ప్రొడక్షన్స్ అంటే మన టాక్సిక్ చేసిన బ్యానరు అట్ ద సేమ్ టైము జననాయకన్ ఇప్పుడు చిరంజీవి బాబీ సినిమా చేస్తున్న బ్యానరు వీళ్ళదనమాట. యాక్చువల్ కేవీఎన్ ప్రొడక్షన్స్ వీళ్ళు మలయాళంలో మేడ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ అనమాట. దే మేడ్ దేర్. అయితే దీనికి పనిచేసిన క్యాస్ట్ విషయానికి వస్తే కనుక ఒక పక్కన చూసుకుంటే కనుక చిదంబరం అంటే మంజుమేల్ బాయ్స్. అంటే జస్ట్ ఒక 20 crores సినిమా తీసి 240 కోట్లు 250 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్ అనమాట. సో ఆ ఇయర్ కేరళలో చూసుకుంటే బెస్ట్ ఫిలిం, బెస్ట్ స్క్రీన్ రైటర్, బెస్ట్ మూవీ అన్నిటికీ కూడా బెస్ట్ డైరెక్టర్ అన్ని అవార్డులు కూడా అది పట్టుకెళ్ళిపోయింది సినిమా. సో మంజుమల్ బాయ్స్ అలాంటి డైరెక్టర్ అట్ ద సేమ్ టైం జీతు మాధవన్ అంటే ఆవేశం. అతను కూడా అంతే 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే మలయాళంలో 150 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఎవరో దట్టు మన ఫహద్ ఫాజిల్ యాక్టర్ కింద చేసిన సినిమా అనమాట. సో అలాంటి డైరెక్టర్ ఒక కథ అందిస్తే దాన్ని చిదంబరం లాంటి డైరెక్టర్ డైరెక్ట్ చేసిన సినిమా అనమాట. సో బాలన్ ద బాయ్ చూస్తే కనుక ఇది త్రూ ప్రెస్టీజియస్ అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా ఎనఫ్ బజ్ ఉంది. అయితే ఈ సినిమా నుంచి ఉన్న చిన్న కంప్లైంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం డబ్బింగ్ అంతా కూడా ఏఐతో చేయించారు. అదంతా అదంతా అతుకులు బతుకుల కింద ఆగి వస్తున్నట్టు ఏదో రకరకాల పాజులతో అలా ఉంది. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఇప్పుడు మొత్తం టోటల్గా డబ్బింగ్ అంతా కూడా మార్చి యాజ్ ఇట్ ఈస్గా క్వాలిటీ డబ్బింగ్ చెప్పించారు. సో కాబట్టి ఏంటంటే ఆ డబ్బింగ్ ఇష్యూస్ కూడా లేవు. బాలంద బాయ్లో చాలా అంటే ఒక తల్లి ఒక కొడుకు వీళ్ళిద్దరూ రకరకాల ప్లేసుల్లో తప్పించి తిరగడం, రకరకాల పేర్లు, తర్వాత ఒక 2-3 షాట్ లాస్ట్ షాట్ ఆఫ్ ద ట్రైలర్ అయితే మాత్రం ఒక పక్కన బాబుని ముడుకోబెట్టుకుని, ఒక పక్కన గన్ను పెట్టుకుని, ఒక తల్లి చేస్తున్న పోరాటం అసలు అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదైతే మొత్తం ఉందన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు చూద్దామా ఈ సినిమా ఏంటిది అసలు ఇది అనేది ఒక హ్యూజ్ క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసింది. సో బాలంద బాయ్ కూడా రిలీజ్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ వచ్చేసి 100 దేవుళ్ళు అనేది ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ సినిమాకి క్యూరియస్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు మన విజయ్ ఆంటోనీ అనే వ్యక్తి నుంచి దాదాపు ఒక 20 సినిమాలు తెలుగులో చూసాం మనం. 70 వచ్చినాయా లేకపోతే స్ట్రైట్ కాదు, అక్కడ అతనికి ఉన్న మార్కెట్ తమిళ మార్కెట్ కాబట్టి తెలుగు ఒక 20 సినిమాలు చూసాం దగ్గరగా. బట్ మనకు గుర్తుండిపోయేది ఏంటంటే ఇప్పుడు కూడా బిచ్చగాడు ఒక 10 ఏళ్ల క్రితం వచ్చిన ఒక బిచ్చగాడు అనే సినిమానే మనందరికీ గుర్తుంది. సో ఇప్పుడు సేమ్ కాంబినేషన్ అదే విజయ్ ఆంటోనీకి బిచ్చగాడితో ఒక స్క్రీన్ మీద తీసుకొచ్చిన శశి అనే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మనకు సీను అనే సినిమా కూడా ఆయన చేశారు ఇంతకుముందు. ఆయన మళ్ళీ ఇప్పుడు వందేవుళ్ళు ప్లస్ ఇక్కడ శ్వాసిక విజయ్ మనకు తమ్ముడు సినిమాలో చేసినా కూడా ఆమె ఉన్న క్యారెక్టర్ వల్ల సినిమా పెద్దగా క్లిక్ అవ్వడం వల్ల తెలియలేదు కానీ బట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట యాక్చువల్గా. సో వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా అంటే సమాజంలో ఒక బర్నింగ్ పాయింటే ఒక రకంగా చెప్పాలంటే. సో బిచ్చగాడిలో ఏదైతే ఎలాంటి ఒక మదర్ అండ్ సన్ బాండింగ్ చూపించారో దీంట్లో కూడా ఒక
దాన్నే ఒక వేరే కోణంలో చూపించబోతున్నారనమాట. 100 దేవుళ్ళు అని చెప్పి రిలీజ్ కాబోతుంది. అయితే దీన్ని చాలామందికి ఇంతకుముందే ప్రివ్యూ వేయడం జరిగింది ఆల్రెడీ. ఇక్కడ మన నిహారిక చూసారు. అలాగే అక్కడ గౌతమ్ వాసుదేవ్ మేనన్ చూసారు. చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు వింటే ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపిస్తుంది. సో, ఈరోజు ఆల్రెడీ ఈ సినిమాకి ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. చూద్దాం మరి ఎలా ఉండబోతుందనేది. సో, ఈ 5 సినిమాలనమాట. మరి ఈ 5 సినిమాల్లో ఏది ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరిస్తుంది, ఏది హిట్ పట్టుకెళ్తుందనేది చూడాలంటే గనక మరికొన్ని గంటల టైం మాత్రమే ఉంది. సో, మరి మీరు ఏ సినిమాకెళ్తున్నారో కామెంట్ చేయండి.